హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్ 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈవేళ స్టైల్లో టమాటో జిబిన్ బజ్జీ. ఓకే, ఇంక ఇది ఎలా చేయాలో ఏం కావాలో చూద్దాం. ఒక సగం ఎర్రగడ్డ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక చిన్న మిరపకాయ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. 2 మీడియం సైజు టమోటాలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇది వచ్చేసి జిబిన్ గ్లాస్ అంటారు ఇక్కడ, ఇది చీజ్ క్రీమ్. ఇంక ఇది కూడా తీసుకోండి. ఇప్పుడు ఇంక ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇలా పెనం పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇంకా కలబెట్టుకొని ఇంకా అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటాలు వేసుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, లైట్గా వేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ జిబిన్లో ఉప్పు అనేది ఉంటుందన్నమాట, ఉప్పుగా ఉంటుంది అది, కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని టమాటా మగ్గేంత వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1.5 స్పూన్, అది జిబిన్ గ్లాస్ అన్నాను కదా, అది వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒకసారి కలబెట్టండి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలబెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఇది మొత్తానికైతే వీళ్ళ స్టైల్లో టమాటో జిబిన్ బజ్జీ ఇలా చేశాను అనమాట. ఇది మా పిల్లది ఎక్కువ చేపించుకుంటూ ఉంటుంది. ఇది ఇలా కుబుసుల్లో, అది ఇరాన్ రొట్టె అంటారు, వాటిల్లో తింటే బాగుంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోలు మన ఇండియా వంటలు కావచ్చు, కువైటీ వంటలు కావచ్చు, నాకు వచ్చినవి ఇంకా నేర్చుకొని మరి చేసి పెడతా ఉంటాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.